శత్రువుల తుపాకీల మధ్య పేటన్ అత్యంత సహనంతో పేటన్ చేస్తున్న సేవ ఫలించడం ప్రారంభించింది. దాదాపు 40 మంది వరకు ఆరాధనకు హాజరవుతూ ప్రభువును సేవించడం నేర్చుకున్నారు. నోవారే అనే నాయకుడు ఆసక్తితో దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించాడు. అతడు స్నేహపూర్వక ప్రవర్తన కనబరుస్తున్నప్పటికీ స్వభావచిత్తంగా ఎంతో చపలచిత్తుడుగా ఉండేవాడు. ఇక్కడి ప్రజల్లో స్థిరత్వం, నమ్మకత్వం ఏమాత్రం ఉండేది కాదు. వారు ఎంత త్వరితంగా శత్రు స్వభావానికి లొంగిపోతారో గ్రహించడం కష్టం. అనేకసార్లు హఠాత్తుగా తుపాకీలతో గాని లేదా బల్లెములతో గాని పనులలో నిమగ్నమై ఉన్న పేటన్ను చుట్టుముట్టేవారు. కొన్నిసార్లు ఇక తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశము లేనంత భయంకరమైన స్వరూపాలతో అతన్ని భయపెట్టేవారు. ఇలాంటి పరిస్థితులన్నీ క్రీస్తు చెంతకు అతి సమీప అనుభవంలోనికి నడిపించబడడానికి, విశ్వాసంలో స్థిరంగా నిలబడడానికి పేటన్కు సహాయపడేవి. తనను కొట్టడానికి కర్రలు పైకెత్తబడినప్పుడు, తుపాకీ గురిపెట్టబడినప్పుడు తన హస్తాలను కల్వరిలో గాయపరచబడిన క్రీస్తు చేతుల్లో ఉంచి ఆయన అనుగ్రహించే సమస్త జ్ఞానాలకు మించిన సమాధానము, శాంతి పొందుతూ ఉండేవాడు. పేటన్ తరచుగా ఎదుర్కొన్న టానా ప్రజల దాడులను ఇక్కడ చూద్దాం. పేటన్ ప్రాణాలను తీయడానికి వారు అనేక రకాలుగా ప్రయత్నించేవారు. ఒకసారి ఉదయాన్నే యుద్ధ సన్నద్ధులైన స్థానికులు మిషన్ గృహాన్ని చుట్టుముట్టారు. పేటన్కు తన జీవితంలో ఇవే ఆఖరి క్షణాలు అనిపించాయి. తన శరీరాన్ని, ఆత్మను ప్రభువుకు సమర్పించుకోవడానికి మోకరించి ప్రార్థించాడు. ప్రార్థన ముగిసిన తరువాత వాళ్ళ వద్దకు వెళ్ళి వారిపై ఎంతో ఉపకార స్వభావంతో ప్రవర్తిస్తున్న తనకు కీడు తలపెట్టడం తగిన పని కాదని బోధించాడు. ఆ గుంపులో ఆరాధనకు హాజరవుతున్న కొద్దిమంది తమ అనుచిత ప్రవర్తనకు సిగ్గుపడి పేటన్ను కాపాడేందుకు అతని పక్షంగా నిలబడ్డారు. పేటన్ బోధనలను బట్టి తమ దుష్ట మార్గాలు విడిచిపెట్టడానికి స్థానికులు ఎంతమాత్రం ఇష్టపడలేదు. తమ ప్రాంతాలలో గ్రామాలు దర్శించడం, ప్రార్థించడం మానేసి కేవలం ఒక వ్యాపారస్తుడిగా తమ మధ్య ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేవారు. అయితే పేటన్ అందుకు ఏమాత్రం అంగీకరించలేదు. వారందరినీ రక్షణలోనికి నడిపించాలన్న నిరీక్షణతో వారి మధ్యనే ఉంటానని పేటన్ చెప్పేవాడు. కొంతకాలం పాటు వారు నిదానంగా ఉన్నప్పటికీ తమ క్రూర కార్యాలు విడిచిపెట్టలేదు. కొన్ని రోజుల తర్వాత వారిలో కొందరు పేటన్ ఇంటి చుట్టూ చేరారు. గుంపులో ఒకడు ఒక గొడ్డలి దెబ్బ వేటుతో పేటన్ను అంతమొందించాలని గొడ్డలి పైకెత్తి పేటన్ పైకి దూసుకొచ్చాడు. ఇంతలో మరొక వ్యక్తి అత్యంత చాకచక్యంగా ఒక గడ్డపార లాంటి ఆయుధంతో ఆ గొడ్డలి దెబ్బ పేటన్పై పడకుండా కాపాడాడు. ఇలాంటి అనుభవాలు పేటన్ను క్రీస్తు చెంతకు మరింత సన్నిహితంగా మెలిగేలా నడిపించాయి. మరో రోజు పేటన్ యథావిధిగా తన పనులు చేసుకుంటున్నాడు. భయంకరమైన రూపంలో ఉన్న ఒక టానీయుడు 4 మందుగుండులు నింపబడి ఉన్న ఒక పెద్ద తుపాకీని పట్టుకుని పేటన్కు సమీపంగా వచ్చాడు. అకస్మాత్తుగా పేటన్ కన్నులెత్తి చూసేసరికి తన వైపుకు గురిపెట్టి సమీపంగా వస్తున్న ఒక వ్యక్తి తనపై కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నాడు. కొద్ది క్షణాల్లో ఆ వ్యక్తి పేటన్ తలపై గురిపెట్టి కాల్పులు జరిపేవాడే. అయితే దేవుడే ఆ వ్యక్తి హస్తాలను పక్కకు నెట్టివేశాడు. అతడు పేటన్ను కాల్చలేకపోయాడు. ఒక ఉన్నత ఉద్దేశంతో దేవుడు తనను వారి మధ్యకు నడిపించాడని బలంగా విశ్వసించిన పేటన్ దేవుడే తనను సంరక్షిస్తాడన్న నమ్మకంతో 4 మందుగుండులతో తనను వెంబడిస్తున్న వ్యక్తిని కూడా లక్ష్య పెట్టకుండా తన పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఇటువంటి అపాయాల నుండి వెంట్రుకవాసిలో తనను తప్పిస్తున్న దేవునిపై పేటన్ విశ్వాసం మరింత బలపడి ఇకపై ఎదురు కాబోతున్న ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అతనికి తగిన శక్తి సామర్థ్యాలు సమకూరాయి. ఇలాంటి నరహంతకుల మధ్య కూడా కొంతమంది నమ్మకమైన స్థానిక బోధకులు చేసిన ప్రేమపూర్వక సహాయం పేటన్ను ఎంతో ఆదరించింది, బలపరిచింది. తన చుట్టూ స్థిరత్వం, కృతజ్ఞతాభావం లేనివారు ఉన్నప్పటికీ ఇటువంటి నమ్మకస్తులైన బోధకులు కొందరు ఉన్నందుకు పేటన్కు ఎంతో ఆదరణ కలిగింది. పేటన్కు ఆదరణ కలిగిస్తున్న వారిలో నమూరీ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు అనీటియన్ ద్వీపంలో ప్రముఖుడు. ఇతడు టానాకు దగ్గరలో ఉన్న గ్రామంలో పరిచర్య చేసేవాడు. ఇతని మార్పు చెందిన జీవితం ద్వారా సేవ విస్తరిస్తూ ఉండడం చూసి అసూయపడిన ఒక పూజారి ప్రమాదకరమైన ఆయుధంతో అతన్ని గాయపరిచాడు. తీవ్రంగా గాయాల పాలైన నమూరి పేటన్ ఇంటికి చేరాడు. ప్రేమపూర్వకంగా పేటన్ చేసిన పరిచర్యను బట్టి అతడు తిరిగి బలం పుంజుకుని పరిచర్యలో కొనసాగాడు. అయితే ఒకరోజు నమూరి మోకరించి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆ పూజారి మళ్ళీ బలమైన కర్రతో స్పృహ తప్పి పడిపోయేలా గాయపరిచాడు.
కొంతసేపటికి బలం సమకూర్చుకున్న నమూరి ఆ బాధను అనుభవిస్తూనే పేటన్ వద్దకు వెళ్ళాడు. ఆ బాధనంతటినీ సహిస్తూ తనను గాయపరిచిన వ్యక్తి కొరకు ప్రార్థించాడు. పేటన్ అతని వద్దకు చేరి ప్రక్కనే కూర్చున్నాడు. అతడు తన చివరి క్షణాల్లో, ప్రభువా, ఈ చీకటి ద్వీపమైన టానా నుండి నీ సేవను, నీ సేవకులను తొలగిపోకుండా చెయ్యి, ఈ ప్రజలు నిన్ను వెంబడించేవారిగా చెయ్యి అంటూ చక్కని ప్రార్థన చేశాడు. అతడు లోకం దృష్టిలో అల్పమైన వాడుగా ఉండవచ్చు, కానీ క్రీస్తు పరిచర్యలో ఉన్నతమైన వ్యక్తిగా జీవితం కొనసాగించి హతసాక్షుల జాబితాలో చేరాడు. పేటన్ తన పరిచర్య కాలంలో మొదటిసారిగా టానా భాషలో ఒక పుస్తకం ముద్రింపగలిగాడు. ఎంతో కష్టంతో కూడిన ప్రయత్నాల అనంతరం ముద్రింపబడిన పుస్తకం క్రమబద్ధంగా ప్రచురింపబడడంతో పేటన్ ఆనందం అవధులు దాటింది. అత్యంత సంతోషంగా ప్రింటింగ్ మిషన్ చుట్టూ చిన్నపిల్లవాడిలా గంతులు వేశాడు. ఈ విధంగా పేటన్ అనేక సందర్భాలలో ప్రమాదాలలో పడినప్పటికీ దేవుని సన్నిధి కాపుదల అతన్ని కాపాడడం అనుభవపూర్వకంగా చూశాడు. తరచుగా తుపాకులు తన వైపు గురిపెట్టబడినప్పుడు స్టెఫనులాగా ఆకాశం వైపు కన్నులెత్తి రక్షకుడైన ప్రభు వైపు చూశాడు. ఆయుధాలు ధరించిన స్థానికులు క్రూరంగా తన పైకి దండెత్తడానికి వచ్చినప్పుడు కొద్ది నిమిషాల పాటు తన కనుచూపు మందగించినట్లు భావించేవాడు. కానీ యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉంటాను అన్న వాగ్దానాన్ని విశ్వసించి దేవునిపై భారం వేసి జీవితాన్ని ఆయన చేతుల్లో ఉంచి తన కార్యక్రమాలు కొనసాగించాడు. పేటన్ పూజారుల మంత్రశక్తికి సవాలు. కాలం గడుస్తున్న కొద్దీ నరహంతకులు చేసే యుద్ధాలకు, వారి వేసే భయంకరమైన కేకలకు, జరిగించే ప్రతి అంధకార కార్యాలకు పేటన్ అలవాటు పడ్డాడు. ఆ తెగల మధ్య భయంకరమైన పోరాటాలు జరిగే సమయాల్లో వారి మధ్యకు వెళ్ళి వారిని శాంతింపచేయడం అలవాటు చేసుకున్నాడు. టానా ప్రజలు భయంకరమైన సాంఘిక దురాచారాలు, మంత్రవిద్యల్లో మూఢనమ్మకం కలిగి ఉండేవారు. అన్నిటికంటే వీరు పూజారులు జరిగించే నహక్ అనే మంత్రశక్తికి మిక్కిలి భయపడేవారు. ఈ మంత్రశక్తి ద్వారా తమను అంతమొందించే శక్తి పూజారులకు ఉన్నదని వారి ప్రగాఢ విశ్వాసం. ఈ మూఢనమ్మకం వల్ల అనేక రక్తపాతాలు జరుగుతూ ఉండేవి. అయితే దేవుని బలమైన శక్తిపై ఆధారపడిన పేటన్ ఈ మూఢనమ్మకం పునాదులు కొంతవరకు కదిలించగలిగాడు. ఆ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన ద్వారా ప్రజలకు ఈ మంత్రశక్తిపై గల మూఢనమ్మకాన్ని ఎలా తొలగించాడో మనం చూడవచ్చు. ఒకరోజు టానీయుల మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతుంది. పేటన్ ఆ పోరాటాన్ని ఆపాలని, వారి నాయకులకు తగిన విధంగా బోధిస్తూ యుద్ధ ప్రయత్నాలను మానుకోవాలని వేడుకున్నాడు. అప్పటి నుంచి ప్రతిరోజు ఆ జాతుల వాళ్ళనందరినీ పోగు చేసి యెహోవా దేవుడు మాత్రమే నిజమైన శాంతికరమైన ఆనందకరమైన జీవితాలు అనుగ్రహించే సమర్థుడని వారికి బోధించడం మొదలుపెట్టాడు. ఆ వాక్యం వింటున్న వారిలో 3 పూజారులు ఉన్నారు. వీళ్ల చేతుల్లో గొప్ప మంత్రశక్తి ఉన్నదని అక్కడ ప్రజల నమ్మకం. ప్రతిరోజు పేటన్ చేస్తున్న బోధలు వీరికి ఏమాత్రం నచ్చలేదు. ఒకసారి పేటన్ బోధిస్తున్నప్పుడు వారు లేచి పేటన్ బోధలు తమకు ఏమాత్రం అవసరం లేదని గందరగోళం సృష్టించారు. అంతేకాక పేటన్ భుజించి వదిలిపెట్టిన పండు వారికి దొరికితే అతనిపై నహక్ అనే మంత్రశక్తి ద్వారా అతడు మరణించేలా చేయగలమని సవాలు విసిరారు. వాళ్ల మంత్రశక్తి వట్టి బోటకమని, యెహోవా దేవుని శక్తి ఎదుట అది శక్తిహీనమైనదని నిరూపించి వాళ్ల మూఢనమ్మకాన్ని పటాపంచలు చేయడానికి పేటన్ వెంటనే ఆ సవాలు స్వీకరించాడు. పేటన్ అక్కడ ఉన్న ఒక స్త్రీ వద్ద 3 పండ్లు తీసుకుని వాటిని కొద్దిగా తిని ఆ 3 మంత్రగాళ్లకు వాటిని ఇచ్చి మంత్రాలు ప్రయోగించమని వారితో చెప్పాడు. వాళ్ల మంత్రాలు తనకు ఏ విధమైన హాని కలిగించలేవని బాహాటంగా ప్రకటించాడు. చుట్టూ చేరిన స్థానికులు మంత్రాల భయం వల్ల అయ్యో మిస్సీ, అయ్యో మిస్సీ అంటూ అరుస్తూ 4 వైపులా పారిపోయారు. పేటన్ ధైర్యంగా అక్కడే నిలబడి ఆ కార్యక్రమమంతా చూస్తున్నాడు. పూజారులు తమ కార్యక్రమం ప్రారంభించారు. పెద్దగా మంత్రాలు వల్లిస్తూ పేటన్ తిన్న ఆ పండ్లను అదే చెట్టు ఆకులతో కొవ్వొత్తి ఆకారంలో చుట్టి దాన్ని మంటల్లో కాలుస్తూ గాలిలో ఊపుతూ పేటన్ తల చుట్టూ త్రిప్పి అతని కళ్ళలోకి భయంకరంగా చూస్తూ అతని అంతం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పేటన్ మాత్రం నిశ్చలంగా నిలబడి, మీ దేవుణ్ణి త్వరగా మేల్కొల్పండి, నేను ఇంకా చంపబడలేదు అంటూ జవాబిచ్చాడు. పేటన్కు ఎలాంటి హాని కలగకపోవడం చూసి 3 పూజారులు మిగతా పూజారులందరితో కలిసి 1 వారం రోజుల్లో పేటన్ను సంహరించగలమని చెబుతూ వారం రోజుల గడువు కోరారు.
వారంలోగా తప్పక సహకరించగలమని ప్రగల్భాలు పలికారు. చివరికి పేటన్కు ఎలాంటి హాని కలిగించలేకపోయారు. తమ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి పేటన్ కూడా దైవభక్తుడు కావడం వల్ల తమ మంత్రాలు పనిచేయలేదని యుక్తిగా సమాధానమిచ్చారు. పేటన్ మళ్ళీ అక్కడి వారందర్నీ పోగుచేసి యెహోవా శక్తిగలవాడని, సజీవుడైన నిజమైన రక్షకుడని బోధించాడు. దేవుడు తన బిడ్డల ప్రార్థనలకు జవాబిస్తాడని చెప్పాడు. ముగ్గురు పూజారుల్లో ఒకడు మాత్రం అంతటితో ఆగిపోలేదు. పేటన్ ప్రసంగిస్తున్న సమయంలో ఒక పెద్ద బల్లెం గాలిలో తిప్పుతూ ఆయన్ను ఒక్క పోటు పడవడానికి ఉపయోగించాడు. అయితే శక్తిగల దేవుడు ఆ బల్లాన్ని విసరనీయకుండా నిలిపాడు. ఈ ద్వీపంలోని వాళ్ళు మరొక భయంకరమైన సాంఘిక దురాచారం కలిగి ఉండేవారు. రెండు శత్రుతెగల మధ్య సంధి చేసుకోవడానికి పెద్ద విందు చేసుకునేవారు. ఆ విందు కోసం ఇరుపక్షాల తెగల్లోని కొందరు వ్యక్తులను చంపి ఆ మాంసం తినేవారు. ఒకసారి రెండు తెగల మధ్య సంధి కుదుర్చుకోవడానికి పేటన్ను అతనితో ఉన్న సువార్తికులను చంపి వారి మాంసాన్ని తినాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఆయుధాలు ధరించిన కొందరు స్థానికులు పేటన్ ఉంటున్న మిషన్ హౌస్ను చుట్టుముట్టారు. ఎలాంటి రక్షణ లేని స్థితిలో తన వారందరితో కలిసి తలుపులు వేసుకుని దేవునికి మొరపెడుతున్నాడు. ఆ ఇంటిని చుట్టుముట్టిన హంతకులు గుసగుసలాడుకుంటూ ఎలాంటి అవకాశం దొరికినా లోపలికి వెళ్లాలని సిద్ధంగా ఉన్నారు. దేవుని మహాశక్తి వారి ప్రయత్నాలన్నీ విఫలం చేసి వారు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్నాడు. తరచుగా పేటన్ ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న సమయాల్లో అస్వస్థతకు గురైనప్పుడు బలహీన స్థితిలో ఉన్నప్పటికీ తన తోటి మిషనరీల బాధ్యత ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. టానా ద్వీపానికి దక్షిణ దిశలో సేవ చేస్తున్న మెథీసన్ దంపతులు క్షయవ్యాధి సోకి తీవ్రమైన అనారోగ్యం పాలైనప్పుడు పేటన్ అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అవసరమైన వైద్య ఆహార సదుపాయాల్ని కల్పించాడు. ఈ ప్రయాణంలో అతడు ఎదుర్కొన్న కష్టాలను బట్టి అతని విశ్వాసం తీవ్రంగా పరీక్షించబడింది. చీకటిలో నడుస్తూ కొంత దూరం, పరిగెడుతూ కొంత దూరం ప్రయాణించి కొండలు లోయల గుండా తెల్లవారేసరికల్లా తన ఇంటికి చేరాడు. దేవుని సేవలో ఉన్న సమయంలో ఆయన తన చిత్తానుసారంగా కాపాడగల సమర్థుడని గొప్ప విశ్వాసంతో ప్రయాణం సాగించాడు. ప్రయాణం ముగిసిన తరువాత నన్ను బలపరచువానిని బట్టి నేను సమస్తమూ చేయగలను అని అన్న పౌలు మాటలు ఎన్నటికీ నమ్మదగినవని రూఢీపరుచుకున్నాడు.